నమస్తే, నేను మధు. ఫ్యాక్స్ నిజానికి మారు పేరంటే బాలయ్య బాబు అని చెప్పొచ్చు. ఆయన తీసినటువంటి ఫ్యాక్స్ నిజం సినిమాలు మామూలు హిట్ అందుకోలేదు. అయితే ఇప్పుడు బాలయ్య బాబు మళ్ళీ గ్యాంగ్స్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం అందుతోంది. మరి ఇందులో నిజమెంతుంది? మరి ఈ గ్యాంగ్స్టర్ మూవీ ఎవరితో తీయబోతున్నారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చెన్నకేశవ రెడ్డి ఇటువంటి ఎన్నో సినిమాలు కూడా తీసి ఒక మంచి ఫ్యాక్స్ నిజానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే బాలయ్య బాబు అన్నట్టుగా ఆ మూవీలు హిట్ అయ్యాయి సార్. సో ఇప్పుడు చూస్తే ఆయన ఫ్యాక్స్ నిజానికి బాయ్ చెప్పేసి ఒక గ్యాంగ్స్టర్ గా రాబోతున్నట్టు సమాచారం అందుతుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందంటారు? ఇంతకు డైరెక్టర్ ఎవరంటారు? బాలకృష్ణ గారు. ఆయన ఒక మామూలు ఉపాధ్యాయుడిగాను లవర్ బాయ్ గా చూడడం కన్నా ఒక మాస్ హీరోగా, అంటే సింపుల్గా ఫ్యాక్షనిస్ట్ హీరోగా చూడడం అంటేనే ప్రేక్షకులకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఓ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఆ తర్వాత చెన్నకేశవ, ఇక అసలు ఫ్యాక్షన్ సినిమాలు పెట్టిందే పేరు బాలకృష్ణ గారు. అంటే ఊరి కోసమో లేదా కుటుంబం కోసమో లేదా తన వాళ్ళ కోసమో ఫ్యాక్షనిస్టులని, అంటే ఆ చెడుగా ఉన్నటువంటి ఆ రౌడీలను వీళ్ళని ఆట కట్టించేటువంటి, ఛాలెంజ్లు చేసేటువంటి సన్నివేశాలు సినిమాలో ఉంటే దాంట్లో బాలకృష్ణ గారు చెప్పే డైలాగులు ఇవన్నీ కూడా బాలకృష్ణ అభిమానులకు చాలా ఇష్టం. అలాంటి చిత్రాలు ఎప్పుడు వస్తున్నా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతూనే ఉంటుంది. వరుసగా మళ్ళీ ఇంకొక చిత్రం చేసినా కూడా హిట్ అవుతుంది. అందుకే కాబోలు ఈ కొత్త డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అని చెప్పేసి మనకు ఈ మధ్యకాలంలో తనదంటూ ఒక డిఫరెంట్ స్టైల్లో సినిమాల్లో, అంటే ఒక సబ్జెక్ట్ కూడా బ్రోచేవారు ఎవరురా, మెంటల్, ఇట్లాంటి డిఫరెంట్ స్టోరీస్, ఇట్లాంటివన్నీ కూడా డిఫరెంట్గా థాట్స్ సినిమాలు ఫీల్ గుడ్ ఫిల్మ్గా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈయన అట్లాంటి ఫీల్ గుడ్ ఫిల్మ్లో నుంచి ఫ్యాక్షన్ డ్రామా ఒకటి కథ తయారు చేసుకుని, మొదట రజనీకాంత్ గారికి ప్రయత్నం చేశారని, రజనీకాంత్ దృష్టిలో పెట్టుకుని కథ రాశాడని చెప్తున్నారు. బహుశా మరి రజనీకాంత్ గారు మనకు తెలిసిందే, అంతకుముందు చిత్రాలు కొంచెం అంటే గ్యాంగ్స్టర్గా చేసినటువంటి చిత్రాలు ఆడకపోవడం తో మరి ఏమనుకున్నారో కానీ అక్కడైతే రజనీకాంత్ రెస్పాన్స్ రాకపోలేదు. దాన్ని కొంచెం మార్పులతోటి బాలకృష్ణ గారు చెప్తే ఓకే అయినట్టుగా వార్తలు, ఓకే అయింది, క్లారిటీ లేదు, బట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని మాత్రం అయితే ఒక వార్త వింటున్నాం. బహుశా అది బాలకృష్ణ గారికి 111వ చిత్రం అవుతుండవచ్చు. ఒకవేళ ఇది కనుక ఓకే అయ్యి సెట్ మీదకి వెళ్తే ఒక నూతన దర్శకుడు, అంటే నాకు తెలిసినంతవరకు అయితే బాలకృష్ణ గారికి నూతన దర్శకులు చేసిన అంతకుముందు వాళ్ళలో, అంటే అంతకుముందు వాళ్ళతో బాలకృష్ణ గారితో కలిసి పనిచేసే చిత్ర డైరెక్టర్లకే ఎక్కువ ఇచ్చాడు అవకాశాలు. ఒక కొత్త డైరెక్టర్కి ఇట్లా ఇవ్వడం అంటే నాకు తెలిసి అయితే ఫస్ట్ టైం ఉండొచ్చు. అంటే ఒక యంగస్టర్, మళ్ళీ మరీ మామూలుగా కాకుండా ఒక సింపుల్గా సాఫ్ట్గా ఉండేటువంటి ఫీల్ గుడ్ ఫిల్మ్ తీసుకుని డైరెక్టర్కి ఇవ్వడం అంటే చెప్పిన కథనంలో ఏదో అట్రాక్షన్ ఉండొచ్చు, ఒక పాయింట్ ఏదైనా బాగుండొచ్చు అని నా ఉద్దేశం. ఈ ఫ్యాక్షన్ విషయంలో మాత్రం బాలకృష్ణ గారు మించిన హీరోలు లేరనే విషయం అందరికీ తెలిసింది. సార్, ఆల్రెడీ ఇక్కడ ఫ్యాన్స్ కూడా కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు బాలయ్య బాబు చేసినటువంటి ముంబై బ్యాక్ డ్రాప్ కావచ్చు, షూటింగ్స్ కావచ్చు, దీనికి సంబంధించి కొన్ని ఫ్లాప్లు చూడాల్సి వచ్చింది, కొన్ని యావరేజ్ ఫిలిమ్స్ ఉన్నాయి. సో ఈ మూవీ కూడా ముంబై బ్యాక్ డ్రాప్ అంటున్నారు, గ్యాంగ్స్టర్ మూవీగా అంటున్నారు. మరి ఇప్పుడు ముంబై అనేది కలిసి రాదు అని చాలా మంది అనుకుంటారు. మరి ఈ మూవీ కూడా పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు కథాంశంలో ఫ్యాక్షనిస్ట్ అంటే మనకి ఎక్కువ రాయలసీమ ప్రాంతం స్టోరీలు, ఇక్కడ విషయం తీసుకుంటే అది ఫ్యాక్షనిస్ట్ స్టోరీగా చూసుకోవచ్చు. ఫ్యాక్షనిజం అంటే ఏంటంటే ఆ కక్షలు కార్పణ్యంతో కంటిన్యూగా ఒకరినొకరు కొట్టుకోవడం, నరుక్కోవడం, చెప్పడం అనేది ఫ్యాక్షనిస్ట్కి వస్తుంది. మరి బొంబాయి బ్యాక్గ్రౌండ్ మాఫియా స్టైల్లో వెళ్తుంది. అది మాఫియా అంటే ఏంటంటే అరాచక శక్తులు అన్నీ కూడా, అంటే ఇక్కడ మా ఫ్యాక్షనిస్ట్లో ఇతను మంచి కోరుతాడు, ఊరు మంచి కోరుతాడు, బాగు కోరుతాడు, నలుగురు మంచి కోసం తన ప్రాణాన్ని అడ్డంగా పెడతాడు. అది ఫ్యాక్షనిస్ట్లో ఉన్నటువంటి హీరోయిజం లక్షణాలు. మాఫియాలు ఎలా ఉంటుంది? మాఫియా అంటేనే ఒక రకమైనటువంటి ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ కూడా, అంటే ఇల్లీగల్ బిజినెస్లు, చట్టాన్ని వ్యతిరేకించే టెర్రరిస్టులను, బాంబులు, గంజాయి, డ్రగ్స్ బిజినెస్ చేస్తూ ఒకరినో నరుక్కోవడం, ఇది మాఫియాలో ఉన్నటువంటి స్టోరీ. దీంట్లో ఒక సిన్సియర్ ఆఫీసర్గా బాలకృష్ణ గారు చేస్తే ఒక రకంగా ఉంటుంది, లేదు ఇంకొక మాఫియా డాన్గానే ఎదుగుతే, లేదు నిన్నటి మన దురంధర్ల అందులోకి ఒక సీక్రెట్ ఆఫీసర్గా వెళ్ళడం, ఇట్లా ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఏదన్నా కూడా బాలకృష్ణ గారికి అయితే అభిమానులు ఈ మధ్యకాలం అంటుంది ఏంటంటే, బొంబాయి బ్యాక్గ్రౌండ్లో వచ్చిన స్టోరీలు బాలకృష్ణ గారికి అచ్చి రాలేదు, సో అవి ఫ్లాప్ అయినాయి కాబట్టి ఆ బొంబాయి బ్యాక్గ్రౌండ్ కాకుండా ఇంకోరాల కథ మార్చుకుంటే బాగుండేది అంటున్నారు. ఇదైతే గత చిత్రం ముందు కూడా అదే టాపిక్ చెప్పారు. ఒకవేళ రేపు వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చే కథ కూడా బొంబాయి అయితే కూడా అలాంటి చర్చే జరుగుతుంది.
సరే ఏదన్నా కూడా సెంటిమెంట్లు సినిమా ఇండస్ట్రీలో కామన్ అయినప్పటికీ కొన్ని చాలాసార్లు ఆ సెంటిమెంట్లను కాలరాస్తూ అంటే ఆటోమేటిక్గా ఒక హీరోకు సెకండ్ ఫిల్మ్ హిట్ కాలేదని, ఒక డైరెక్టర్ తర్వాత ఇంకొక డైరెక్టర్తో హిట్ అవ్వలేదని ఇట్లాంటి బ్యాడ్ సెంటిమెంట్స్ ఉంటాయి. బట్ అవి వాటిని నమ్మకుండా ముందుకెళ్ళి ఒకవేళ బొంబాయి బ్యాక్గ్రౌండ్ అయినా సినిమా హిట్ అయితే నెక్స్ట్ టైం నుంచి మనం బొంబాయి బ్యాక్గ్రౌండే కావాలని అడిగినా ఆశ్చర్యం పక్కర్లేదు. కానీ ఈ స్టోరీని మాత్రం డైరెక్టర్ గారు రజనీకాంత్ గారిని ఊహించుకొని రాసిన సినిమా సార్. సో ఈ విధంగా చూసుకుంటే మరి ఆ స్క్రిప్ట్ కి ఆ స్టోరీకి బాలయ్యబాబు సెట్ అవుతారంటారా? యాక్చువల్గా అయితే రజనీకాంత్ గారు మనకు తెలిసి ఇంతకు ముందు చిత్రం కూలీ చిత్రం, అది కూడా మాఫియా ఒక గ్యాంగ్స్టర్స్ వారి చిత్రాలే, అది ఫ్లాప్ అవడంతో అంతగా ఇంట్రెస్ట్ చూపిస్తలేడు అని చెప్పేసి మన వార్త. అయితే వాస్తవానికి అయితే రజనీకాంతే కదా ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసింది భాషా చిత్రంతో. ఒక సాధారణంగా ఎక్కడో అనామికంగా ప్లెయిన్గా ఒక కూల్గా ఒక క్యారెక్టర్ హీరో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నట్టు భాష కట్ చేస్తే ఫ్లాష్ కట్లో అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్ తాలూకు కట్స్ కనిపిస్తూ ఉంటాయి. రివీల్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో అనుకోకుండా ఆయన ఎదిగిన క్రమంలో మాఫియా ఏ విధంగా బొంబాయి వరల్డ్ని దడదలాడించాడు, ఇవన్నీ కూడా భాషా చిత్రానికి చాలా హైలైట్. సో మరి ఒక భాష లాంటి చిత్రాన్ని చేసిన బహుశా మొనాటమీ కావచ్చు లేదా ఏజ్ గ్యాప్ కావచ్చు, ఎందుకంటే 30 years బ్యాక్ వచ్చినటువంటి చిత్రం. సో ఈ తరహా చిత్రాలు ఇప్పటికి పనికి రాకపోవచ్చు, లేదా ఈక్వేషన్ ఎందుకో కుదరలేదు, కూలీ అనుకున్నంతగా ఆడలేదు కాబట్టి మళ్ళీ ఈ ఏజ్కి అంటే రజనీకాంత్ గారి ఏజ్కిను మళ్ళీ ఆ తరహా చిత్రాలు చేయాలనుకోలేదేమో. మన మంచి సబ్జెక్టు నచ్చితే మాత్రం ఓకే అనేవాడు, కానీ అక్కడ ఓకే అనలేదు కాబట్టి దాన్ని కొంచెం మార్పులు చేర్పులతో తెలుగు నేటివిటీ తగ్గట్టే ఏమన్నా కథ వినిపించుంటే బాలకృష్ణ గారు నచ్చితే చేస్తుండొచ్చు. సో ఏదేమైనా సరే బాలయ్య బాబుని ఇంతవరకు మనం ఒకలా చూసాం, అంటే ఒక రాయలసీమ యాస, రాయలసీమ పౌరుషం, ఒక సింహం, నటసింహంలా చూసాం. కానీ ఇప్పుడు బాలయ్య బాబులో గ్యాంగ్స్టర్ యాంగిల్ కూడా చూడబోతున్నాం. అది కూడా ఈ కథ ఓకే అయ్యి షూటింగ్ పట్టాలు ఎక్కితే తప్ప. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ సినిమా ముందుకు వెళ్తుందా లేదా, మరి బాలయ్య బాబుని మనం గ్యాంగ్స్టర్ గా చూస్తున్నామా లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.